గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు సార్. నిన్న అసెంబ్లీలో బాగా చెప్పారు సార్. మీరు ఏమనంటే జీతాలు కూడా నేను అడుక్కొని చేబోదులు తీసుకొని ఇస్తున్నానని. అంత దుస్థితి ఎందుకు పట్టింది? కేసీఆర్ గారు తప్పు చేశారు కాదనట్ల. మరి ఆనాడు అసెంబ్లీ కట్టేటప్పుడు మీరు ఎందుకు అడ్డపడలేకపోయారు? కోర్టు కేసులు ఎందుకు వేయలేకపోయారు? దాన్ని ఎందుకు ఆపలేకపోయారు? ఆపలేదు. సరే, అయిపోయింది. మేము ఎంప్లాయీస్ కట్టే ట్యాక్సులతోటి మిమ్మల్ని ఉచిత పథకాలు ఎవడు పంచమన్నాడు? ఉచిత పథకాలు ఎందుకు? ఉచిత పథకాలు ఇచ్చి మా జీవితాలు నాశనం చేయమని చెప్పినోడు ఎవడు లేడు కదా. ఎవరు చెప్పారు మీకు? ఉద్యోగస్తులకు బడ్జెట్ ఉంటుంది కదా. మా జీతాలు మాకున్నప్పుడు మాది మీరు ఇంకా అడుక్కునేది ఎందుకు? వేరే దానికి ఎందుకు ఉపయోగిస్తున్నారు? ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారు? ఎవడైనా ఈ రోజుల్లో మరీ కూటికి లేని పేదలు నిరుపేదలు ఉంటే ఆధార్ కార్డు చూపెడితే వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని ఒక కూలోడు బయటకు వస్తే 800 రూపాయలు, 1000 రూపాయలు మగవాళ్ళకి, ఆడవాళ్ళకి 800. అలా సంపాదిస్తున్నప్పుడు అది తీసుకెళ్ళి ఎక్కడ పోస్తున్నారు? బ్రాందీ షాపుల్లో పోస్తున్నారు. అదే నువ్వు ఈ ఉచితాలు పెట్టకుండా ఉద్యోగాలు వచ్చే పొజిషన్లో చేసుండి ఇండస్ట్రీస్ తీసుకొచ్చుంటే కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేవి చేసేవాళ్ళు. అసలు ఇవన్నీ ఎందుకండి? 150 మంది మీరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఉన్నారు కదా, మీ జీతాలు బంద్ చేసేయండి. మీకు జీతాలు ఎందుకు? 10 కార్లు ఎందుకు? మీ సొంత పైసలు పెట్టుకొని వాడుకోండి. కోట్లు పెట్టందే మీరు ఎమ్మెల్యేలు కావట్లా. అలాంటప్పుడు మీకు అన్ని వసతులు కావాలి, 1వ తారీఖు జీతాలు కావాలి, మీరు ఫండ్స్ కావాలి, మెడికల్ బిల్స్ కావాలి, అన్నీ కావాలి. ప్లెయిన్లో ఊరికనే తిరగాలి, ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ప్రజల సొమ్మండి, మేము కట్టే ట్యాక్సులు అండి. మా ట్యాక్సుల పైసలు మిమ్మల్ని ఉచితాలుగా వాడుకోమని చెప్పినోడు ఎవడు? ఏ రాజ్యాంగంలో రాసిందో చెప్పండి. మీరు ఇవన్నీ కానీ చేస్తే ఇప్పుడు మేము రిటైర్డ్ అయిన వాళ్ళకి కనీసం పైసలు కూడా ఇచ్చే స్థితిలో లేరు మీరు. అంటే అప్పులు చేశాడు కేసీఆర్. అప్పులు చేసిపోయిన ముఖ్యమంత్రి ఒక ఆయన ఆస్తులు, నీకు దమ్ముంటే ఆయన ఆస్తుల్ని అలమేయండి. ఆయన ఆస్తుల్ని జప్తు చేసి అప్పులు కట్టించండి. ఇది ఒక చట్టం దండి. స్టేట్ కానీ సెంట్రల్ కానీ మీ ఇష్టం వచ్చినట్టు వాడుకొని మాకు ఉచితాలు ఇస్తున్నాం, మీకు ఉచితాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు? ఉచితాల పేర్లతోటి మీ కార్యకర్తలకి దోసి పెట్టుకుంటున్నారు. అంతేగాని మీరు ఎవరికి ఏం చెయ్యట్లే, న్యాయం జరగట్లే అక్కడ. కాబట్టి దయచేసి మీరు ఇంకోసారి ఈ పిచ్చి సలహాలు ఇవ్వకుండా ఇప్పుడు ఎవరికైతే క్లాస్ 4th ఎంప్లాయీస్ కూడా జీపీఎఫ్ఐ పెట్టుకుంటే బిల్లులు ఇచ్చే స్థితిలో లేకుండా అయిపోయారంటే ఏమనుకుంటున్నారు? ముందు అర్జెంటుగా మా బిల్లులు మాకు పాస్ చేయండి. రిటైర్డ్ అయిన వాళ్ళకి మర్యాదపూర్వకంగా డబ్బులు ఇచ్చి పంపించండి. అది పద్ధతి. అందరు తిరగబడితే మటుకు ఊరుకునేది లేదు సార్. ఇది మంచిగా ఉండదు కూడా నేను చెప్తున్నా. థ్యాంక్ యూ.